జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో రేపటి నుండి సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1 వరకు 12 రోజుల పాటు ఈ పుష్కర మహోత్సవాలు కొనసాగనున్నాయి. రేపు ఉదయం 5:43 కాంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పుష్కర స్నానం ఆచరించి ఈ ఉత్సవాలకు ఘనంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. త్రివేణి సంగమం వద్ద భారీ స్థాయిలో డెకరేషన్లు చేపట్టగా ఆలయాలు సంగమ ప్రాంతం ముస్తాబైంది. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో నిత్యం ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నారు. త్రివేణి సంగమం వద్ద నదీ హారతి, తెప్పోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు జరగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వన్-వే ట్రాఫిక్ విధానం అమలు చేస్తున్నారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు యంత్రాంగం వెల్లడించింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా అయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సరస్వతి అంత్య పుష్కరాలు 12 రోజుల పాటు జరగనున్నాయి. జూన్ 1 వరకు జరగనున్న ఈ యొక్క సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లు అయితే ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మనతో ఇటు తెలంగాణ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం ఉన్నారు. తనతో మాట్లాడదాం. మేడం రేపటి నుంచి 12 రోజుల పాటు జరిగే ఈ యొక్క అంత్య పుష్కరాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రేపు ఎవరెవరు పుష్కర స్నానం చేయనున్నారు? అంటే మీకు కూడా ఐడియా ఉంది, సుమారు ఒక నెలన్నర నుంచి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ గారు, తర్వాత కమిషనర్ ఎండోమెంట్స్ కంటిన్యూస్ పర్యవేక్షణ చేసుకుంటూ ఎస్పీ గారితో అన్ని డిపార్ట్మెంట్స్కి ఎవరికి వాళ్ళ పనులు వాళ్ళకు కూడా అప్పగించడం జరిగింది. ముఖ్యంగా మనకి పోలీస్కి సంబంధించినటువంటి క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ మూవ్మెంట్, పార్కింగ్ స్పేసెస్, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ టీమ్స్ ఫామ్ చేసి అంబులెన్సెస్ ఇక్కడ పెట్టించడము, తర్వాత కావాల్సినటువంటి మెడిసిన్స్ కూడా పెట్టడము, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రోడ్స్ అండ్ రోడ్ ఇంప్రూవ్మెంట్స్, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ సేఫ్టీ మెజర్స్ పెట్టుకుంటూ నీళ్లు ఎంత లోతు వరకు పబ్లిక్ వెళ్ళి స్నానాలు చేసుకోవచ్చు అని, అదేవిధంగా రూరల్ వాటర్ సప్లై వారు డ్రింకింగ్ వాటర్ సప్లై, తర్వాత శానిటేషను, మొబైల్ టాయిలెట్స్, ఇట్లా విస్తృతంగా అన్ని డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్క వచ్చినటువంటి భక్తులకి ఎక్కడ కూడా వాళ్ళకి సౌకర్యాల ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అనేది జరుగుతుంది. వీటితో పాటు వచ్చినటువంటి భక్తులకి ఇక్కడ పిండ ప్రదానాలు చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేశాం. చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. స్నానాలు అయిన తర్వాత పిండ ప్రదానాలు చేసిన తర్వాత గుడి దగ్గర వెళ్ళి దర్శనాలు కూడా చేసుకోవడానికి ఏర్పాట్లు చేశాం. ప్రతిరోజు యజ్ఞాలు ఉన్నాయి. రోజు ఒక యజ్ఞానికిలో కూడా టికెట్ తీసుకొని, లేకపోతే టికెట్ తీసుకోకపోతే కూడా కూర్చొని ఆ యజ్ఞం దగ్గర అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. తర్వాత ప్రతిరోజు పీఠాధిపతులు వస్తున్నారు పుణ్య స్నానాన్ని ఆచరించడానికి. రేపు మొదటి స్నానము కంచి పీఠాధిపతి వారు వచ్చి వారి మొదటి స్నానానికి మన త్రివేణి సంగం పాయింట్ దగ్గర లోపల వెళ్ళి మొదలు పెట్టిస్తారు వారు, తర్వాత వారి అనుచరులు కంచిమఠం నుంచి, అదేవిధంగా ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి అర్చకులు, పురోహితులు. అది తర్వాత అందరూ కూడా వెళ్ళి స్నానాలు ఆచరించవచ్చు. మధ్యాహ్నం సుమారు ఒక 4:30కి గవర్నర్ గారు, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు కూడా వస్తున్నారు. వారు కూడా సుమారు ఒక 5:30కి ఇక్కడ
పుణ్యస్నానాన్ని ఆచరించిన తర్వాత సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టాము. అదేవిధంగా సరస్వతి నది హారతి కూడా పెట్టడం జరిగింది. సో వారు ఈ నది హారతి అదేవిధంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ అయిన తర్వాత వారు కూడా ఉండి ఈ పుష్కరాన్ని మొదలు పెట్టిస్తారు. ఇట్లా చాలామంది విఐపీస్ రోజు వస్తారు. విఐపీలు కాకుండా సామాన్య భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, కమిషనర్ గారు కూడా ఉన్నారు. వారు కూడా కొంచెం వివరంగా ఏర్పాట్ల గురించి చెప్తారు. సార్ మనం చూసుకుంటే ఎండ తీవ్రత కూడా చాలా బాగుంది, ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వచ్చిన భక్తులు అనారోగ్య ఒకళ్ళ గురైతే ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీస్ వీటన్నిటిపైన ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మన ఈ పుష్కరాలలో 12 డేస్కి మన మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ప్లేస్లో డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ పెట్టడం జరిగింది. సిమిలర్గా మనం ఇక్కడ ఈసారి మనం టెంట్స్లో వాటర్ స్ప్రింక్లర్స్ కూడా పెడుతున్నాం. బికాజ్ చాలా రైట్కి ఎక్కువ హీట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ టెంపరేచర్ ఆల్సో మోర్ దెన్ 40 degrees Celsius ఉంటుంది. ఫర్ దాట్ భక్తులు సౌకర్యాల కోసం అండ్ మనం ప్రతి టెంట్లో స్ప్రింక్లర్స్ పెట్టి సో దట్ ఫర్ దేర్ ఫెసిలిటీ మనం పెడుతున్నాం. సిమిలర్గా ఇక్కడ హోల్డింగ్ పాయింట్స్ కూడా ఇది సరస్వతి ఘాట్లో ఆల్మోస్ట్ 1000 మెంబర్ కెపాసిటీకి హోల్డింగ్ పాయింట్స్ పెడుతున్నాం. సిమిలర్లీ మెయిన్ ఘాట్లో అది మెయిన్ టెంపుల్ దగ్గర కూడా ఒక హోల్డింగ్ పాయింట్ పెడుతున్నాం జర్మన్ టెంట్లో ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ ది పిల్గ్రిమ్స్. అండ్ దెన్ మెడికల్ గురించి మనం ప్రతి పార్కింగ్ ప్లేస్లో సరస్వతి ఘాట్లో మెయిన్ ఘాట్లో టెంపుల్లో ప్రతి ప్లేస్లో ఒక మెడికల్ క్యాంప్ పెడుతున్నాం. ఇక్కడ పైన ఒక షెడ్ పెట్టి ఒక టెంపరీ హాస్పిటల్ కూడా పెడుతున్నాం. సిమిలర్లీ మన దగ్గర ఇక్కడ కాళేశ్వరంలో పిహెచ్సి ఉంది, దట్ విల్ బి రెఫరల్ హాస్పిటల్. అండ్ దెన్ సిహెచ్సి మహాదేవ్పూర్ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేసి అండ్ అంబులెన్సెస్ పెడుతున్నాం. అండ్ ఫర్ దాట్ మన డిఎంహెచ్ఓ గారు అండ్ మిగతా జిల్లా నుంచి కూడా డిఎంహెచ్ఓస్కు మనం డెప్యూట్ చేసాం. సో అందరిది చూస్తున్నారు. సార్ ముఖ్యంగా పుష్కర స్నానం చేసేటప్పుడు ఏమైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో పుష్కరం స్నానం టైంలో మనం ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మనం సేఫ్టీ బ్యారియర్స్ పెట్టాం. ఇది సేఫ్టీ ఫ్లోటింగ్ బ్యారియర్స్ ఉంటుంది. సో ఇది ఒక బౌండరీ పాయింట్ ఉంటుంది. సో నేను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను భక్తులకి, ఇది ఆ బ్యారియర్ వరకు పోయి స్నానం చేయాలి. అది ఆ బ్యారియర్తో ఇఫ్ యు గో బియాండ్ దట్ బ్యారియర్ దెన్ ప్రమాదం అవకాశం ఉంటుంది. అండ్ ఫర్ దాట్ అది మన సేఫ్టీ చూడాలి. సిమిలర్గా ప్రతి 50 మీటర్లో ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక స్విమ్మర్ కూడా పెడుతున్నాం ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పిల్గ్రిమ్. సిమిలర్లీ మన రెస్క్యూ టీమ్ అండ్ బోట్స్ కూడా అవుట్ సైడ్ సేఫ్టీ బ్యారియర్స్ ఉంటుంది. సార్ అంటే ఎంతమంది భక్తులు కూడా ఈ యొక్క పుష్కరాలకు వచ్చే అవకాశం ఉందని మీరు అంచనా వేశారు? ముఖ్యంగా లాస్ట్ టైం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి చాలా ఇబ్బందులు పడ్డారు సార్, దాని విషయంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? ఈసారి మన వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ క్రౌడ్. సో ఫర్ దాట్ మనం ఏం చేస్తాం, లాస్ట్ టైం ట్రాఫిక్ జామ్స్ అయింది. సో ఈసారి మనం ఏం చేస్తున్నాం, మనం కొత్త రోడ్స్ ఏర్పాటు చేసాం. సో ఇది సిరోంచా బ్రిడ్జ్ నుంచి ఒక రోడ్ పెట్టడం జరిగింది. సిమిలర్లీ బీర్ సాగర్ నుంచి కూడా ఒక ఫారెస్ట్ ద్వారా ఒక విఐపి రోడ్ మనం పెట్టాం. సో సిమిలర్గా వేరే రూట్స్ కూడా మనం ప్లాన్ చేసాం. అండ్ దెన్ పార్కింగ్ ప్లేసెస్ కూడా మనం ఇంక్రీజ్ చేసాం. లాస్ట్ టైం మన దగ్గర 100 acres పార్కింగ్ ప్లేస్ని మనం ప్లాన్ చేసాం. అండ్ ఇది రెయిన్ఫాల్ కారణంగా ఇది బ్లాక్ కాటన్ సాయిల్ ఉంది, అది డ్యామేజ్ అయింది. ఈసారి మనం ఏం చేసాం, మనం ఎక్కువ పార్కింగ్ ప్లేస్ ఆల్మోస్ట్ 250 acres పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేసాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో కొంచెం దూరం కూడా ఉంటుంది కొన్ని పార్కింగ్. సో ఫర్ దాట్ మనం భక్తులు ఫెసిలిటీ కోసం మనం అక్కడ ఫ్రీ షటిల్ బస్సెస్ కూడా ప్లాన్ చేసాం. సో దట్ ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి ఘాట్ వరకు ఫ్రీగా షటిల్ బస్సెస్లో రావచ్చు. అండ్ దెన్ షటిల్ బస్ దెన్ సరస్వతి ఘాట్ నుంచి కూడా పార్కింగ్ ప్లేస్ వరకు వెళ్ళొచ్చు ఆన్ ద షటిల్ బస్సెస్. వచ్చే భక్తులకి ఏమైనా అత్యవసర సహాయం అవసరం అయితే టోల్ ఫ్రీ నెంబర్ లాంటి ఏర్పాటు చేశారా? ఎవరిని సంప్రదించాలి మీరు భక్తులకి ఏమైనా చెప్తారు? మన ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో అది మెయిన్ టెంపుల్ దగ్గర ఉంటుంది. సో అక్కడ అందరు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూర్చుంటున్నారు. ఒక టోల్ ఫ్రీ కంట్రోల్ నెంబర్ కూడా మనం ఏర్పాటు చేస్తాం, మీకు అది నెంబర్ కూడా ఇస్తాను. సో ఎనీ ఇష్యూస్ ఉంటే మన కంట్రోల్ రూమ్లో మన ఆఫీసర్స్ ఉంటారు. సో అక్కడ నుంచి మన అందరి దగ్గర వాకీ టాకీస్ ఉంది. సో దానిలో అందరికీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ దే విల్ బి దేర్ టు అటెండ్ దోస్ ఇష్యూస్. మనతో కమిషనర్ సార్ ఉన్నారు. సార్ 12 రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటే? ఆది పుష్కరాలు సరస్సు అంత్య పుష్కరాలు కంటే కూడా చాలా అద్భుతంగా ఏర్పాట్లు కానీ అవి కానీ దాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడు చేయడం జరిగింది. ఇంకా గతంలో ఉన్నటువంటి దాన్ని ఏమన్నా ఉంటే కూడా దాన్ని సరిదిద్దుతూ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు అడ్వైజర్ గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు
శ్రీధర్ బాబు సార్, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశం మేరకు మా దేవాదాయ శాఖ మంత్రి గారి సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ పూర్తిగా మంచిగా చేయాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కలెక్టర్ గారు చేయడం జరిగింది. దీనికి దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఎండ తీవ్రతకి ఏమన్నా కొద్దిగా తగ్గచ్చు, కానీ మా అంచనా 30 lakhs వరకు ఈ 12 రోజుల్లో రావచ్చు. గతంలో వచ్చిన విధంగానే ఈసారి కూడా రావచ్చు అనుకుంటున్నాం. ఎండ తీవ్రత బాగా ఉంది కాబట్టి ఉదయం చాలా బాగా వస్తారు, మరి సాయంత్రం కూడా ఎక్కువ వస్తారు. తర్వాత అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరి ఇది ఒక పవిత్రమైనటువంటి సరస్వతి అంత్య పుష్కరాలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క పుష్కర స్నానం చేసి మరి యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా దేశం నలుమూల నుంచి వస్తారంటున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచి ఈ యొక్క పుష్కరాలు పాల్గొనొచ్చు? ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమం తెలిసిందే, ప్రతిరోజు ఒక యాగం ఉంటుంది, హోమం ఉంటుంది. దానిలో ఆధ్యాత్మికపరమైనటువంటి మొత్తం పీఠాధిపతులు ప్రతి ఒక్క రోజు ఒక పీఠాధిపతి వస్తారు. కంచి స్వామి వారితో స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా విశేషంగా దాంట్లో పాల్గొని జంటలు కూర్చొని హోమాలు చేసే అవకాశం ఉంది. సాయంత్రం ప్రవచనాలు ఉంటాయి. అదేవిధంగా పరంపర అనేటువంటి ఒక ఆధ్యాత్మిక వేదిక ద్వారా అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడ మునిపెన్నడూ లేని విధంగా అద్భుతంగా నిర్వహించడానికి కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అన్ని ఏర్పాట్లతోటి పక్క రాష్ట్రాల వారు కూడా ఈ మధ్య మనకి ప్రయాగ్రాజ్, కుంభ్, తర్వాత రాబోయేటువంటి జమున, ఇవన్నీ పుష్కరాలతోటి అందరూ కూడా అవేర్నెస్ పెరిగింది. ఈ పుణ్య కార్యక్రమాలకి పక్కనున్నటువంటి రాష్ట్రాలను కూడా తరలి వస్తారని కూడా అంచనా వేస్తుంది. ఇది 12 రోజుల పాటు జరిగే అంత్య సరస్వతి పుష్కరాలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఇటు అధికారులు చెప్తున్నారు. 30 లక్షల మంది పైగా భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మొత్తం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎండ తీవ్రత బాగా ఉన్న నేపథ్యంలో వచ్చే భక్తులకి ఇటు మంచినీటి సదుపాయంతో పాటు ఇటు చలువ పందిర్లు, అత్యవసర వైద్య సేవలు అందించడానికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. పుష్కర స్నానం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు జాలర్లను, ఇటు SDRF సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 12 రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొని ఇక్కడ పుణ్యస్నానాలు చేసి ఈ యొక్క పితృదేవతలకి పిండ ప్రదానం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 12 రోజులు కూడా ఈ యొక్క త్రివేణి సంగమంతో పాటు ఇటు కాళేశ్వరం, ముక్తేశ్వర ఆలయ ప్రాంగణాలన్నీ కూడా భక్తులతో కలకలనానున్నాయని చెప్పేసి అందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా 2500 మంది పైగా పోలీసులను ఇట్లా అలాగే వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు RTC బస్ సర్వీస్లో పాటు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇటు 1 వేతో పాటు కొన్ని కొత్త రూట్లను కూడా ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.